ఇంట్లో మన పెద్దవాళ్లు అన్నం తినే ముందు ఒక ముద్ద పక్కకు తీసి ఆ ముద్దని మేడపైన పెట్టేవాళ్లు. ఎందుకని మీరు ఎప్పుడైనా గమనించారా? దీని గురించి మన పెద్దవాళ్లని అడిగితే వాళ్లు చెప్పిన సమాధానం, చనిపోయిన వాళ్లు కాకుల రూపంలో మన ఇంటికి వస్తారు, వాళ్లు అది తింటారని చెప్పారు. దీని వెనక ఇంకో రీజన్ కూడా ఉంది. అది విన్న తర్వాత మన హిందూ ధర్మం ఇంత గొప్పదా అని మీకు అనిపిస్తుంది. మేడపైన పెట్టే అన్నం కాకులే కాదు, మిగతా పక్షులు కూడా వచ్చి తింటాయి. మనం తినేవాటిలో వాటికి కూడా కాస్త అన్నం పెట్టాలని మన పూర్వీకులు ఇలాంటి ఒక ఆచారాన్ని సృష్టించారు. ఇప్పటికి కూడా కొంతమంది అన్నం తినే ముందు ఒక ముద్ద పక్కన పెట్టి దేవుడికి ప్రే చేస్తారు. ఎందుకంటే ఏ ఊడితో ఏ పక్షో వచ్చి అది తింటుందని. ఒక్కసారి ఆలోచించండి, మీరు చిన్నప్పుడు ఎన్ని రకాల పక్షులు చూసేవాళ్లు, మరి ఆ పక్షులు ఇప్పుడు కనిపిస్తున్నాయా? హిందూ ధర్మాల్లో మనుషులు ఎలా బ్రతకాలని మాత్రమే ఉండదు, తనతో పాటు తోటి జీవాలను కూడా ఎలా ప్రేమించాలని, ఎలా రక్షించాలని కూడా ఉంటుంది. మేబీ ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటా. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు తెలుగు స్టోరీస్ టెల్లర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.